సికింద్రాబాద్ అమ్మవారి బోనాల పండుగ అంగరంగ వైభవంగా సాగుతోంది. ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మహిళలు భారీగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. మహంకాళి అమ్మవారి బోనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వరలక్ష్మి అందిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా భక్తులతో భారీ సంఖ్యగా ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రెసెంట్ సికింద్రాబాద్ అమ్మవారి దగ్గర అయితే అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ఎంతో భక్తి శ్రద్ధలతోని ఇక్కడ ఆడపడుచులు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ సికింద్రాబాద్ లో ఉంటాం. సికింద్రాబాద్ లో ఉంటారా? ఎంతసేపటి నుండి ఇట్లా బోనం ఎత్తుకొని ఉన్నారు? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. నేను 30 ఏళ్ల నుంచి బోనం ఎత్తుకుంటున్నాను. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సంతోషంగా చాలా సంతోషం. నాకు అమ్మ అన్ని ఇస్తుంది. అన్ని ఇస్తుంది. ప్రభుత్వం ఏర్పాట్లు ఎట్లున్నాయి? అన్ని బాగున్నాయి అమ్మ. ముందు కన్నా ఇంకా బాగుంది. నేను 30 ఏళ్ల నుంచి వస్తున్నా అంటున్నా కదా, సౌకర్యాలు అయితే మంచిగా మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. చెప్పండి. మంచిగానే. ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారి కోసం ఒక 2 ముక్కలు చెప్పండి. ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము ఇక్కడనే ఉంటామండి, సికింద్రాబాద్ లోనే ఉంటాము. తల్లి దర్శనం ప్రతిసారి చేసుకుంటాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 15 రోజుల మొదలు సందే బోనాలు ఎక్కించుకొని బియ్యాలు పోసుకుంటాం. కానీ పండుగ నాడు రావడంలో ఆనందం వేరే ఉంటుంది. తల్లిని పండుగ నాడు దర్శనం చేసుకోవాలని సంకల్పంతో ఎంత లైన్ అయినా సరే నిలబడి రావాలని వస్తాము. చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. భక్తులు కూడా ఎంతో ఓపికతోటి ఇక్కడికి రావడము అండ్ ఇక్కడ ఎంతో కలర్ఫుల్ గా అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. అండ్ మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర. ఈ జాతరకి మేము 10 సంవత్సరం వస్తాము. దాదాపుగా 20 సంవత్సరం నుంచి వస్తున్నాము. ఇక్కడ మాకు అనుకున్న కోరికలు కోరుకుంటే మాకు అన్ని అవుతున్నాయి అండి. మేము పొద్దున్నే లేచి తలంటి స్నానం చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి నూనె పూలలు, పెరుగన్నము, పచ్చగూర ఇవన్నీ చేసి బోనాలు సమర్పించుకొని అందరం కొత్త బట్ట ధరించుకొని అమ్మవారి దర్శనం కోసము. ఈ అమ్మవారి దర్శనము ఎంత మహిమ అంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ప్రతి సంవత్సరము ఎక్కడి నుంచి ఆడబిడ్డలు అందరం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాము. చూస్తున్నారు కదా, అమ్మవారి దర్శనం కోసము భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి రావడం జరుగుతుంది. అమ్మవారి కోరిన కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి అమ్మవారి దర్శనం కోసము ఇంత దూరం నుండి భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఈ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. అదేంటంటే ఈ దేవాలయం ప్రత్యేకంగా బోనాల పండుగకు ప్రసిద్ధిగా చెంది ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించిన బంగారు బోనంతో పాటు 108 బోనాలు కూడా ఇక్కడ సమర్పిస్తారు. అదొక ఆనవాయితీగా వస్తుంది. అండ్ ఈ దేవాలయం యూనివర్సల్ రికార్డ్ కూడా ఇది ఒకటి సొంతం చేసుకుందని చెప్పుకోవాలి. సో 1813లో నగరంలో కలరా వ్యాపించిందని, దాని కారణంగా వేలాది మంది కూడా మరణించారని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. అండ్ అదే నమ్మకంతో అదే సమయంలో మిలిటరీ బెటాలియన్ బ్యాచ్ సికింద్రాబాద్ నుండి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి బదిలీగా చేయబడింది. ఆ డోలీ బేరర్ సూరిటీ అప్పయ్య అనే తన అనుచరులతో కలిసి తన అనుచరులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి దేవస్థానానికి వెళ్లి ప్రజల ప్రయోజనం కోసం ప్రార్థించారు. సో ఆ టైంలోనే ప్రజలు అంటువ్యాధి నుండి రక్షించినట్లయి అప్పటి నుండి ఇక్కడ దేవతను ఇక్కడ ఉజ్జయిని మహంకాళి దేవతామూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. వారు ఉజ్జయిని నుండి తిరిగి వచ్చిన వెంటనే అప్పయ్య అనే అనుచరులు వాళ్ళ సహచరులతో కలిసి 1814లో జులైలో సికింద్రాబాద్ చెక్కతో చేసిన ఇక్కడ ఉజ్జయిని మహంకాళి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సో అప్పటి నుండి ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు కొలువుదీరింది. సో ఇది ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ప్రతిష్టత జరపడం అండ్ ఇక్కడ పురాణాలు చెప్తున్న కథ. సో ఇది ఇప్పటి వరకు నా అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో.